బ్రేకింగ్ న్యూస్. ఒక పోక్సో కేసులో సంచలన తీర్పు వెలువరించింది నల్లగొండ కోర్టు. మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో మర్రి ఊషయ్య అనే వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది పోక్సో కోర్టు. 40,000 రూపాయల జరిమానా విధించింది. బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 2023 మార్చి 28న మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఊషయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు. బాధితురాలి తల్లి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. 2 ఏళ్ల విచారణ అనంతరం దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది కోర్టు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, సంచలన తీర్పునిచ్చింది పోక్సో కేసులో కోర్టు. మర్రి ఊషయ్యకు 24 ఇయర్స్ జైలు శిక్ష విధించింది. సో అసలు మర్రి ఊషయ్య ఎప్పుడు ఇటువంటి దారుణానికి పాల్పడ్డాడు? ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందని చెప్తున్నారు? 2023లో ఈ ఘటన జరిగింది. నల్గొండ మండలం అన్నపర్తి గ్రామానికి చెందినటువంటి మర్రి ఊషయ్య 60 సంవత్సరాలు, ఒక వృద్ధుడు అని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి 4వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై కూడా స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో అమ్మాయికి మాయమాటలు చెప్పి తినుబండారాలు కోనిచ్చి కూడా అత్యాచారం చేసినటువంటి ఘటనలో మార్చి 2023న కూడా అప్పుడు నల్గొండ రూరల్ పిఎస్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లోనే ఇవాళ జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. వరుసగా చూస్తున్నాం పోక్సో న్యాయస్థానం నల్గొండ జిల్లాలో సంచలన తీర్పులు అని చెప్పవచ్చు. 9 నెలల వ్యవధిలోనే మొత్తం 12 కేసులు కూడా పూర్తయ్యాయి. 12 మందికి కూడా ఇలాంటి శిక్షలే పడ్డాయి. మొత్తం కూడా పోక్సో కేసులు, మైనర్ బాలికపై అత్యాచారాలు చేసినటువంటి కేసులే నిన్న కూడా చూడడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా చూడడం జరిగింది. వరుసగా 9 నెలల కాలంలోనే ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక మీదట ఎవరైనా మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడతాయో, ఎలాంటి శిక్షలు పడతాయో అందుకు ఉదాహరణే నల్గొండ జిల్లా అని చెప్పవచ్చు. ఎందుకంటే వరుస ఘటనలు చూస్తున్న మైనర్ బాలికలపై అత్యాచారాలకు పడి పోక్సో కేసు నమోదైతే వరుసగా 24 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా బాధితురాలకి 10 లక్షల కంపెన్సేషన్ ఇవ్వాలని కూడా ఎవరైతే జడ్జి రోజా రమణి ఉందో ఈ కేసుల పట్ల కూడా చాలా సీరియస్ గా స్పందిస్తుంది. ఎందుకంటే మొత్తం ఒక హ్యూమన్ యాంగిల్లో కూడా మనం చూసినట్లయితే, ఎందుకంటే అపం శుభం తెలియని అంతా కూడా ఆ మైనర్ బాలికలపై అత్యాచారాలని చెప్పవచ్చు. మొన్న కూడా చూడడం జరిగింది. ఒక మూగ మైనర్ బాలికపై కూడా ఈ విధంగా అత్యాచారం చేసినటువంటి ఆ కేసులో కూడా 24 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మొత్తం 9 నెలల వ్యవధిలోనే మొత్తం 12 మందికి కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూడడం జరిగింది, చాలా వరకు అత్యాచారాలు, రేపులు జరిగినప్పటికీ కూడా ఈ కోర్టు కాల పరిధిలతో కూడా వారంతా కూడా ఆ యథేచ్ఛగా తీరుతూ జడ్జిమెంట్ రావడానికి చాలా వరకు సమయం పడేది, శిక్ష నుంచి తప్పించుకునేవారు. కానీ ఇది రోజారమని నల్గొండ జిల్లాలో చూసినట్లయితే 9 నెలలనే ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. మొత్తం 12 మందికి కూడా ఇలాంటి శిక్షలు పడ్డాయి. మొత్తం కూడా అవేర్నెస్ అయితే ఒక కలుగుతుంది. ఎందుకంటే మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు పడతాయో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో కూడా ఇవాళ వచ్చినటువంటి జడ్జిమెంట్ లో కూడా చూసినట్లయితే ఒక 60 ఏళ్ల వృద్ధుడు, ఒక 4వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై అత్యాచారం చేయడం జరిగింది. 2023లో కేసు నమోదు కావడం జరిగింది. కేవలం ఒక 2 సంవత్సరాల వ్యవధిలోనే మొత్తం ఆర్గ్యుమెంట్ నడిచిన తర్వాత 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఇవాళ అతనికి తుది తీర్పు కూడా వెలువడే కావడం జరిగింది. 24 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. అదేవిధంగా బాధితురాలకి 10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా కోర్టు తీర్పునివ్వడం జరిగింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.